శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, అలాగే రిజిస్ట్రేషన్స్ కి, నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో పంచాంగం ప్రకారం ఈ వీడియోలో తేదీ, తిథి, వారం, నక్షత్ర ప్రకారంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి సందేహాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే జూన్ నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు మరియు అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు, వాటి తేదీల గురించి వీడియో అయితే మన ఛానల్ ఇంతకుముందే చేసి ఉన్నానండి. ఆ వీడియో మీకు ఈ వీడియో చివరైతే వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. జూలై నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి మొదలు ఆషాఢ మాసం బహుళ విద్యా వరకైతే జూలై నెల అయితే ఉండబోతుందండి. అంటే జూలై 1వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. జూలై 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం అయితే ఉంటుంది. కాబట్టి 2026వ సంవత్సరంలో జూలై మాసంలో నిజ జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసం 2 మాసాలు కూడా కలిసి ఉంటాయండి. అలాగే జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం మరియు గురుమోఢ్యమి కూడా ప్రారంభమవుతుందండి. ఈ గురుమోఢ్యమి ఉన్న రోజుల్లో మరియు ఆషాఢ మాసం ఉన్న రోజుల్లో నూతన గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ, శంకుస్థాపనలు కానీ జరిపించరండి. అలాగే అద్దె ఇల్లు మారటానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆషాఢ మాసమైనా గురుమోఢ్యమి ఉన్నా కూడా అద్దె ఇల్లు అయితే మారవచ్చండి. కానీ నూతన గృహప్రవేశాలు అయితే చేయరు. కాబట్టి మనకి జూలై 15వ తేదీ నుంచి కూడా నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, శంకుస్థాపనలు కానీ ముహూర్తాలు అయితే ఉండవండి. జూలై 1వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మాత్రమే మనకి నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, శంకుస్థాపనకి కానీ ముహూర్తాలు అయితే ఉంటాయండి. కాబట్టి జూలై నెలలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్స్ కి, అద్దె ఇల్లు మారటకు శుభముహూర్తాల వాటి తేదీల గురించి ఇప్పుడైతే క్లియర్గా అయితే తెలుసుకుందాము. జూలై 1వ తేదీ బుధవారము బహుళ పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకి, శంకుస్థాపనలకు కూడా ఈ రోజునైతే చాలా బాగుందండి. జూలై 2వ తేదీ గురువారము బహుళ విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున అద్దె ఇల్లు మారటానికి, అలాగే నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు మరియు గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే శంకుస్థాపనలకు కూడా ఈ రోజున శుభముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 3వ తేదీ శుక్రవారము బహుళ తదియా తిథి, శ్రవణ నక్షత్రము. శ్రవణ నక్షత్రం పగల 10 గంటల 22 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి ధనిష్ట అయితే ప్రారంభమవుతుంది. అలాగే తదియా తిథి కూడా ఉదయం 9 గంటల 1 నిమిషాల వరకే ఉంటుందండి. తదుపరి చవితి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజును కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే శంకుస్థాపనలకి, నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా మరియు అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజునైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 4వ తేదీ వారం శనివారము బహుళ చవితి తిథి ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి పంచమి అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నక్షత్రం ధనిష్ట పగలు 11 గంటల 45 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి శతభిష అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజునైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 5వ తేదీ ఆదివారము బహుళ పంచమి తిథి, శతభిష నక్షత్రము. పగలు 12 గంటల 35 నిమిషాల వరకు అయితే ఉంటుంది. పంచమి తిథి కూడా ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి షష్ఠి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజును కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే శంకుస్థాపనలకి మరియు నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు కూడా ఈ రోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 6వ తేదీ సోమవారము బహుళ షష్ఠి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. షష్ఠి తిథి ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు అయితే ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం పగలు 12 గంటల 56 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే శంకుస్థాపనలకు మరియు అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజునైతే ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 7వ తేదీ మంగళవారము బహుళ సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. పగలు 12 గంటల 47 నిమిషాల వరకు అయితే ఉంటుంది. సప్తమి తిథి ఉదయం 8 గంటల 46 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈ రోజున గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ ముహూర్తాలైతే లేవండి. జూలై 8వ తేదీ బుధవారము బహుళ అష్టమి తిథి, రేవతి నక్షత్రము. రేవతి నక్షత్రం పగల 12 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అశ్విని అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున అష్టమి తిథి కూడా ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు అయితే ఉంటుందండి. తదుపరి నవమి అయితే ప్రారంభమవుతుంది.
ఈ రోజున నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు, అలాగే నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి మరియు శంకుస్థాపనలకి మరియు అద్దీలు మారటానికి కూడా ఈ రోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 9వ తేదీ గురువారము, బహుళ నవమి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే అద్దీలు మారటానికి కూడా ఈరోజు ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 10వ తేదీ శుక్రవారము, బహుళ ఏకాదశి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజున ముహూర్తాలైతే లేవండి. నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ, అలాగే అద్దీలు మారటానికి కూడా ఈ రోజున ముహూర్తాలైతే లేవండి. జూలై 11వ తేదీ శనివారము, బహుళ ద్వాదశి తిథి, కృతికా నక్షత్రము. ఈ రోజున అద్దీలు మారటానికి అయితే ఈ రోజు ముహూర్తాలైతే ఉన్నాయండి. జూలై 12వ తేదీ ఆదివారము, బహుళ త్రయోదశి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజున కూడా నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ ముహూర్తాలైతే లేవండి. జూలై 13వ తేదీ సోమవారము, బహుళ చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజు ముహూర్తాలైతే లేవండి. జూలై 14వ తేదీ మంగళవారము, అమావాస్య తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. జూలై 15వ తేదీ బుధవారము, ఆషాఢ మాసం ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతుంది. తిథి ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రం పుష్మి నక్షత్రం అండి. ఈ రోజున పాడ్యమి తిథి పగలు 1:51 వరకే ఉంటుంది. తదుపరి విధియ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున పాడ్యమి, విధియ రెండు కూడా కలిసి ఉంటాయండి. నక్షత్రం పుష్మి నక్షత్రం రాత్రి 12:50 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. జూలై 16వ తేదీ గురువారము, శుద్ధ విద్యా తిథి, ఆశ్లేష నక్షత్రము. విద్యా తిథి పగలు 11:50 వరకు అయితే తదుపరి తదియ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. జూలై 17వ తేదీ శుక్రవారము, శుక్ల తదియా తిథి, మఖ నక్షత్రము. తదియా తిథి పగలు 10:04 వరకు అయితే ఉంటుంది. తదుపరి చవితి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 18వ తేదీ శనివారము, శుద్ధ చవితి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజున అద్దీళ్లు మారడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 19వ తేదీ ఆదివారము, శుద్ధ పంచమి తిథి, ఉత్తర నక్షత్రము. ఈ రోజున కూడా అద్దీళ్లు మారడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 20వ తేదీ సోమవారము, శుద్ధ షష్ఠి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజున కూడా అద్దీళ్లు మారడానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 21వ తేదీ మంగళవారము, శుద్ధ సప్తమి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజున కూడా అద్దీళ్లు మారడానికి అనుకూలంగా ఉంది. జూలై 22వ తేదీ బుధవారము, శుద్ధ అష్టమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు ముహూర్తాలైతే లేవు. జూలై 23వ తేదీ గురువారము, శుద్ధ నవమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున కూడా ముహూర్తాలైతే లేవండి. జూలై 24వ తేదీ శుక్రవారము, శుద్ధ దశమి తిథి, అనురాధ నక్షత్రం. ఈ రోజున పూర్తిగా ఉంటుందండి. దశమి తిథి పగలు 10:07 వరకు అయితే ఉంది. తదుపరి ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా అద్దీళ్లు మారడానికైతే ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 25వ తేదీ శనివారము, శుద్ధ ఏకాదశి తిథి పగలు 11:55 వరకు అయితే ఉండింది. తదుపరి ద్వాదశి అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము అనురాధ, ఉదయం 6:03 వరకు అయితే ఉంటుంది. ఈ రోజున కూడా ముహూర్తాలు అయితే లేవండి. జూలై 26వ తేదీ ఆదివారము, శుద్ధ ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున అద్దీళ్లు మారటానికైతే అనుకూలంగా ఉంది. జూలై 27వ తేదీ సోమవారము, శుద్ధ త్రయోదశి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున ముహూర్తాలు అయితే లేవండి. జూలై 28వ తేదీ మంగళవారము, శుద్ధ చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున అద్దీళ్లు మారటానికైతే ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 29వ తేదీ బుధవారము, పౌర్ణమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున కూడా అద్దీళ్లు మారటానికైతే ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 30వ తేదీ గురువారము, బహుళ పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున కూడా అద్దీళ్లు మారటానికైతే ముహూర్తాలైతే ఉన్నాయి. జూలై 31వ తేదీ శుక్రవారము, బహుళ విద్యా తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజున కూడా అద్దీళ్లు మారటానికైతే అనుకూలంగా ఉంది. సో ఇవేనండి ఓవరాల్గా మనకి జూలై నెలలో జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్స్కి, అలాగే శంకుస్థాపనకు, అద్దీలు మారటానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు అన్నిటికీ కూడా శుభముహూర్తాలు, వారి తేదీల గురించి అయితే తెలియజేశానండి. నూతన గృహప్రవేశానికి, గృహారంభాన, శంకుస్థాపనకు డేట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఎవరికైనా అవసరం అనుకునేవారు ఒకసారి నోట్ చేసుకుని ఉంచుకోండి. జూలై 1వ తేదీ, 2, 3, 4, 5, 6 మరియు 8, 9 ఈ రోజుల్లో మాత్రమే జూలై నెలలో నూతన గృహప్రవేశానికి, అలా గృహారంభానికి, శంకుస్థాపనకి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. చెప్పాను కదా, జూలై 15వ తేదీ నుంచి మనకి ఆషాఢ మాసం మరియు గురుమోజ్మి కూడా ప్రారంభమవుతుందండి. కాబట్టి జూలై 15వ తేదీ నుంచి కూడా మనకి నూతన గృహప్రవేశానికి కానీ, గృహారంభానికి కానీ శుభముహూర్తాలైతే ఉండవండి.
సో ఇదేనండి వాళ్ళ వీడియో. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జూలై నెలలో వివాహానికి, పెళ్లి చూపులకు, అలా నిశ్చయితాంబూలాలకు శుభముహూర్తాలు వాటి తేదీల గురించి అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.